జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, బై ఎలక్షన్స్. సో ఇక్కడ సునీత గారు గెలుస్తారనుకుంటున్నారా, మన నవీన్ యాదవ్ గారు గెలుస్తారనుకుంటున్నారా? సునీత మేడం గారు గెలుస్తారు. సునీత గారే. అవునండి. ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఏ నమ్ముకుంటుంది డెవలప్మెంట్ అంతా వేసి మాగాండి గోపినాథ్ ఉన్నప్పుడు కేసీఆర్ సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయి జూబ్లీస్ నియోజకవర్గంలో, దాని గురించి గెలుస్తామంటున్నాం. మరి ఇప్పుడు చాలా మంది కూడా లోకల్ లెవెల్లో నవీన్ యాదవ్ గారు మంచి అబ్బాయి, ఆయనకు సపోర్ట్ చేస్తామని అంటున్నారు. సో వర్కౌట్ అవుతుంది అంటారా? నవీన్ అబ్బాయి మంచివాడు ఉండొచ్చు, మేము కాదంటలేదు. కానీ ఓటర్ మహాశులు కేసీఆర్కి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే మొగ్గు చూపుతుంది చాలామంది. వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటారు మంచివాడని, కానీ పబ్లిక్ అనుకోలే కదా. వాళ్ళ వర్షన్ వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ ఓటర్స్ మాత్రం వర్షన్ వేరే ఉంటుంది. పక్కా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గం ఓటర్ కంపల్సరీ జెండా ఎగిరిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన శూన్యం అండి, ఏం లేదు. ఆరు గ్యారెంటీలు అడగంటి పోయినాయి, 420 హామీలు ఊసేలేదు. వాడి గురించి మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఏదంటే తూతూ మాత్రం చెప్పినాం, ఓట్లు వేసుకోవాలి, గెలవాలి, ముఖ్యమంత్రిగా పని చేసుకోవాలా, దులుపుకోవాలి, మళ్ళీ దుప్పటి కప్పుకొని పండుకోవాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు వదిలిపెట్టారండి. ఈసారి కంపల్సరీ 100% కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100 ఫీట్ల లోతులో బొందలు పెట్టడానికి ఖాయంగా ప్రజలు రెడీగా ఉన్నారు. ఈ యొక్క ఫ్రీ బస్సు తప్ప తులం బంగారం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, స్కూటీలు కానీ, ఇవన్నీ ఏమైనా ఎవరికైనా వస్తున్నాయంటారా? ఎక్కడికి వస్తున్నాయండి? ఉదాహరణకు నేనే చెప్తున్నాను, నాకే 4000 బిల్లు వచ్చింది. 500 200 యూనిట్లు అన్నారు, 0. 500 గ్యాస్ సబ్సిడీ అన్నారు, అది 0. తులం బంగారం అన్నారు, అది 0. 2500 రూపాయలు, అది 0. స్కూటీలు అన్నారు, అది 0. ల్యాప్టాప్లు, అది గుండు 0. ఇంకేమంటావు దాని గురించి? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, అది 0. సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, అది 0. మొత్తం ఓవర్ టు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఓవర్గా 0. ఫ్రీ బస్ ఎవరికండి? లేదు, ఫ్రీ బస్ ఎవరికండి చెప్పండి? గ్రామంలో పొద్దుగాల పోతే సాయంత్రంకు కూలి పని చేసుకొని సాయంత్రం నడుచుకుంటూ టైంపాస్ చేసుకుంటూ పోయేటోళ్ళకి బస్సులో పోయి కలవనికి పోతారా, కోతలో పోతారా? నేను ఒకటి అడుగుతాను, రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఏదైతే ఉంటుందో రాష్ట్రానికి, దాన్ని తగ్గించమని చెప్పారని చెప్తారండి? ఇప్పుడు ఏం చేసిండు? ఆడోళ్ళకి ఫ్రీ బస్ అన్నాడు, మగవాళ్ళకి 60 రూపాయలు ఛార్జ్ చేసిండు. నేను కోటికోవాలనుకుంటే 12 రూపాయలు పోయేది, ఇప్పుడు 60 రూపాయలు కోటికోవాలంటే. భార్యది ప్లస్ భర్త 2 కలిపి 1 భర్త మీద కొట్టేసేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమాజం అండి? ఎక్కడికి అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఎడమవైపు కుడివైపు నుంచి తీసుకుంటా, ఎడమవైపు నుంచి వస్తున్నాడు, ఎక్కడికి మళ్ళీ అక్కడికి తీసుకొస్తున్నాడు. బేటా నేను ఇట్లా చేస్తాను, నీకు ఇట్లా చేయండి, నేను కొట్టినట్లు చేస్తాను, మీరు వేసినట్లు చేయండి అని చెప్పి ప్రభుత్వం చేస్తున్నట్టు అరాచకమైన పాలన ఇది. ప్రజలు కూడా తెలివిపరులు అండి, తెలివిపరులు ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలన ఇట్లానే తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉండాలి, లీడర్ అన్నట్టు ఎట్లా ఉండాలి అనేది బాగా ప్రజలు చేస్తారు. ప్రతి ఒక్క ఇంటిలో ఒక నాయకుడిగా తయారయ్యాడు. కేసీఆర్ అలా తయారు చేశాడు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ తీర్చిదని చెప్పి ఆ దిశలో పోయాడు. 250 గజాల ఇల్లు ఇచ్చేసి ఆ రోజు 100 గజాలకు రిజిస్ట్రేషన్ చేయని ఒక శాతానికి ప్రభుత్వం ఆ రోజులో కేసీఆర్ ఇచ్చిన ఇల్లుకు 100 గజాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇల్లుకు కట్టుకోమని అవకాశం ఇచ్చాడండి. 3 లక్షల రూపాయలు ఇచ్చారండి. కేసీఆర్ నాయకత్వం ఏం జరగలేదండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 33,76,700 ఎకరాలు పొందుతున్నదండి. బీహార్కి ధీటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీహార్ ధీటుగా ఇంత 3,75,200 మెట్రిక్ టన్ బియ్యం వరి ధాన్యం పండిస్తున్నారండి. ఎవరికైనా దమ్ముండదండి? కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి ప్రాజెక్టు మీద 5 డ్యామేజ్ కంటే దమ్ముందా? 70 సంవత్సరంలో 2004, 2009 పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోల్చుకుంటే ఇదే జూబ్లీస్ నియోజకవర్గం బొండల గడ్డగా తయారు చేసింది ఎవరండి? ఏ నాయకత్వం చేయండి? మళ్ళీ ఏ నాయకత్వంలో డెవలప్మెంట్ ఇంత అయిందండి? 5,0375 కోట్ల రూపాయలు జూబ్లీస్ నియోజకవర్గం మాగంటి గోపినాథ్ పెట్టారు. నిజమేగా, సత్యం అది. ఒక నియోజకవర్గం జూబ్లీస్లో ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా తయారైంది? సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన ఒక కేసీఆర్ నాయకత్వంలో, గోపాంటి నాయకత్వంలో అవే సంక్షేమ ఫలాలు ఈరోజు మాగండి సునీతమ్మ గారికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. బంపర్ మెజార్టీ జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కొడుతూ ఉన్నది. ఇంకా కలగంట ఉన్నారు, మేము గెలుస్తామని. ఒక్క పథకం అన్న నీవు ఇచ్చిన పథకం, ఒక్క పథకం సంక్షేమ పథకం, ఒక్క పథకం కరెక్ట్గా ప్రపులు చేసినావా? ఒక్క పథకం పేరు చెప్పండి. ఒక్క పథకం పేరు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఒక్కటంటే ఒకటి. ఆడేళ్ళకు తులం బంగారం అన్నావు, ఎంత బాకినావు తెలుసా? 32,675,000 తులం మనం బంగారం బాకినాం. 2500 అడవులకి ఎంత బాకినావు తెలుసా? 62 లక్షల మందికి 1,75,00,000 రూపాయలు బాకినావు. ఎప్పుడు ఇస్తావు?
డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నావు? అప్పుడు పుడతలేవు. ఏడుకో అప్పులు దేని గురించి వచ్చినావు? అందుకని అన్నారు లోత్ అనేది దిగుసు శైలి వస్తుంది, బయట గడ్డ మీద ఉడుతుడు కాదు. పీసీసీ ఉన్నప్పుడు ఏం మాట్లాడటం? ఏమన్నా పీసీసీగా ఉన్నప్పుడు కేసీఆర్ రైతులు చులకంగా అలా పడుతురా నీకు? ఒక రెండు పంటలకు ఇస్తావు, మూడో పంటకు మీ అబ్బియాలని అన్నావు. నీకు ఒక పంట నీకైనా శాతం అయితే లేదు బిడ్డ. బయట ఉండి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తావు. నువ్వు మాట మర్చి ఎంత ఇస్తున్నావు రైతులకి? 1,200-1,2,000 రూపాయలు ఇస్తున్నావు. మరి నీ కేసీఆర్ గొప్ప అని అనుకోని నువ్వు గొప్ప అని అనుకోనా? మరి ఎందుకు శాతం అయితే లేదు? మేము అనలేమా రేవంత్ రెడ్డి బిడ్డ ఎందుకు ఇట్లా ఇస్తాను అడగాల? అనాలా? మేము అనలేము కదా. ఒక ప్రజాస్వామ్యంలో ఒక గౌరవం ఉన్నాం, ఒక హోదాలో ఉన్నాం, ముఖ్యమంత్రి ఉన్నాం, మేము అనలేము. అది నీ అగ్నికి వదిలిస్తున్నాం మేము. అది ఒక రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఇచ్చిన ఇల్లులో కూర్చున్నావు, నువ్వు ఒక సీట్లో కూర్చున్నావు. ఆ ఇల్లు తగ్గించి మాట్లాడలేము, కానీ నువ్వు తగ్గించి మాట్లాడుతున్నావు. ఇలా నన్ను అక్కడ పోతే చెప్పులు ఎత్తుకుపోయినాక చూస్తున్నారు, దొంగలాగా చూస్తున్నారు. అది నీ అగ్ని కూడా వదిలేస్తున్నావు. అది మేము అనలేము. ప్రజలు అనుకుంటాం నువ్వు ఎంత చీప్గా మాట్లాడుతున్నావు అండి. సో ఖచ్చితంగా సునీత గారు భారీ మెజార్టీతో 100% అండి. ఇది ఇక్కడ కాదు, యావత్తు భారతదేశం మొత్తం జూబ్లీస్ నియోజకవర్గం తిరుగుతూ ఉంది, రౌండ్గా తిరుగుతూ ఉంది. రేపు జరగబోయేది ఎలక్షన్లో ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక ఎలక్షన్. ఇది రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ కావాలనుకొని నిదర్శనం తీసుకోవాల్సి వస్తుంది. రేపు జూబ్లీస్ నియోజకవర్గంలో గన్ షాట్గా మేము అంటూ ఉన్నాం. ఓటర్ మార్షల్కి ఒకటే చెప్తా ఉన్నాం, జూబ్లీస్ నియోజకవర్గంలో కారు గెలిస్తే ప్రభుత్వం అభివృద్ధికి ముందు ముందు నడుస్తూ ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే బుల్లెట్ చేసి ఇందుకు కూడడానికి ప్రయత్నం వస్తుంది. ఇది 100% ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే కేసీఆర్ మిల్లు గుండెలు పెట్టుకొని చూసుకున్నా ఉన్నాడు, రేపు కూడా తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ రాబోతూ ఉన్నాడు. గడిచ 500 రోజులే ఉంది, కొద్దిగా ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మన సంక్షేమ పథకం మనకు చల్లగా ఉంటాయి. కేసీఆర్ కిట్టు, కేసీఆర్ కళ్యాణ పథకము అనేక రకాలుగా డబుల్ బెడ్రూమ్ మళ్ళీ మనకు వస్తాయి. నేను ఒకటి అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు ఏ రోజు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్లో కట్టి ఉన్నారా? కేసీఆర్ కట్టిన 1,00,000 హైదరాబాద్లోనే ఆవిడికి మిగిలిపోయిన 0 వేసి మేము కట్టినామని చెప్పుకొని తిరుగుతూ ఉన్నావు. అయితే కరెక్ట్ అది చెప్పు, చేసేడు చెప్పు. దమ్మున అయితే ప్రజల్లో నిలవడు, ప్రజల్లో గుండెలో దాచుకొని పో. 10 సంవత్సరాలు అంటున్నావు కదా, నీ 3 సంవత్సరాలు నెగ్గు చూద్దామన్నమా తర్వాత విషయం. నమస్తే అన్న. నమస్తేనే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నా దృష్టిలో పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు బీఆర్ఎస్ గెలుస్తుంది? గతంలో 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటికి పోయినాయని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఉచిత మంచి నీటి ఇప్పుడైతే ప్రతి ఇంటికి పోయింది. ఇంకోటి ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ అభివృద్ధి పథకాలు. అంటే ఈ సంక్షేమ పథకాలు కూడా ఎట్లా అంటే కళ్యాణ లక్ష్మి అది ఎవరు పెట్టారు? కేసీఆర్ గారే పెట్టారు. తర్వాత ఇక ఒక్కటి కాదు, కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ ఆయనే చేసిన పథకాలు ఈయన చేస్తుండు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పథకం ఆయన ఒక్క డబుల్ బెడ్రూమ్ అని కట్టినట్టు నాకు ప్రూఫ్ చూపించమను, నేను ఒప్పుకుంటా. ఇగో నేను ఒకటే సీఎం గారు చెప్తున్నా, నువ్వు చేసింది చెప్పుకొని ఓటు అడుగు, చూద్దాం నీకు ఎంత ధైర్యం ఉందో. దాన్ని బట్టి నువ్వు గెలుస్తావా ఓడుగుతావా నీకే తెలుస్తుంది. కానీ ఎంతకాలం కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టుడు, అయ్యా ఇవన్నీ తిడితే నీకే -పాయింట్. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంకోటి క్యాండిడేట్ పాపం వాళ్ళ మంత్రులకు దిక్కుతోసిన పరిస్థితిలో ఆమె ఏడుస్తే కూడా దాన్ని రాజకీయం చేస్తారు. ఒక భర్త చచ్చిపోయిన ఆమెను కూడా ఇట్లాంటి టార్చర్ చేసుడు, నేను ఇంత దరిద్రం రాజకీయం ఎక్కడ చూడలే. ఆ పొన్నం ప్రభాకర్ గారిని సిగ్గుండాలి. ఇంకోటి వివేక్ గారు పిల్లల స్కాలర్షిప్లు వస్తలేవు, కాలేజీలు బంద్ అవుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టే శ్రద్ధ లేదు. ఈడ జూబ్లీస్లో సిగ్గు లేకుండా తిరుగుతున్నావు. ఏమైనా బుద్ధి ఉందా నీకు? ఆడ పిల్లలు, బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు స్కాలర్షిప్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆడ కాలేజీలు బంద్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూడు. మినిస్టర్ పదవి ఏదో ఒక మహానాడు ఒక గర్జన పెట్టి మినిస్టర్ పదవి తెచ్చుకున్నావు, కానీ అదొక కులపరంగా తెచ్చుకున్నావు. వాళ్ళకే అన్యాయం జరుగుతుంది. నువ్వు ఆ మంత్రి పదవులు ఉండేందుకు, ఇక్కడ లేనిదెందుకు? అయ్యా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, మన కమ్యూనిటీని కాపాడు. మేము ఈ ఎలక్షన్ని పక్కన పెట్టి, ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, మంత్రి పదవి పోతే మళ్ళీ రాదు. అయినా నీ మంత్రి పదవికి ఎసరు పెడుతున్నట్టు ఉండు. కాబట్టి మీరు వివేక్ గారు
మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టు. ఈ ఎలక్షన్ ఎట్లా మీరు ఓడిపోతారని నాకు తెలుసు. కాబట్టి ప్రజలు, నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే జూబ్లీస్ ప్రజలకు చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డితోని ఏ అభివృద్ధి పనులు కావు, ఏ సంక్షేమ పథకాలు కావు. కాబట్టి మీరు ఇప్పుడైనా ఈ దౌర్జన్యాలకు తిరుగుడు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడే నాకు నిన్ననే తెలిసిన వార్త ఏంటంటే ఎర్రగడ్డ డివిజన్ నుంచి మా ఎర్రగడ్డ డివిజన్ జనరల్ సెక్రటరీని భయభ్రాంతులు చేసి పోలీసులతో భయపెట్టించి కండవ కప్పించుకుంటూ ఎంత సిగ్గుచేటు. ఒక సీఎం లెవెల్ ఉండి ఒక్క కాన్స్టిట్యున్సీకి 6 సార్లు 7 సార్లు వచ్చిపోతుండు. అయినా ఓడిపోతే నీ పరువు ఏముంటుందో రేపు రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. కనీసం ఇప్పుడైనా ఆ మంత్రుల కన్నా ఛాన్స్ ఇయ్యది. నువ్వే తిరుగుతున్నావు బల్పం పట్టుకొని. అయ్యా ఓడిపోతే నీ పరువు ఏందో కొద్దిగా గమనించాలి. ఇంకోటి జూబ్లీస్ ప్రజలు అంతా గమనిస్తారు. ఒక ఆమెను ఓడగొట్టడానికి ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, డైరెక్ట్ సీఎంఏ ఒక్కొక్క డివిజన్కి 2 సార్లు వస్తుండు. ఎంత భయం పుట్టింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండే నేను ఇంత అది చేపిస్తుండు. కొద్దిగా సీఎం గారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ జూబ్లీస్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని మేము భావిస్తాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తారు. బీఆర్ఎస్ పక్కా. మాట్లాడు రమ్మనిడికి వాటర్ ప్లాంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది. చెప్పండి. అంటే ఎందుకు బీఆర్ఎస్ అని ఎందుకు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తుంది అంటే గరీబోలకు ఇంటింటికి కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇచ్చాడు కేసీఆర్. బంజారు లంబడోలోకి అనేది ఒక కళ్యాణ లక్ష్మి అనేది ఆమెకి ఆడికించి స్టార్ట్ చేసాడు కేసీఆర్. అది ఆలోచించి ఆడికేం చేసి 75 నుంచి 50 నుంచి 75 చేసి 75 నుంచి 1,16,000 చేసి మళ్ళా హాస్పిటల్ పిల్లలు డెలివరీ అయితే వాళ్ళ కిట్టు, వాళ్ళ పైసలు ఇవన్నీ కేసీఆర్ చేస్తుంది. అట్లాంటి ముఖ్యమంత్రి ఇక్కడ నెంబర్ 1 అని మన ఢిల్లీలోనే ఒప్పుకున్నారు, నెంబర్ 1 తెలంగాణ అని చెప్పి. అట్లాంటి ముఖ్యమంత్రి సిటీ లోపల మొత్తం 34 సీట్లు వచ్చినాయి. డిస్టిక్లో పాయింట్ పోయింది. డిస్టిక్లకు మాయ మాత్రం చెప్పి నువ్వు మళ్ళీ మహిళలకు బస్ ఫ్రీ అని చెప్పి ఇప్పుడు మొగోళ్ళకు డబల్ కిరాయి వేసేసి పెట్టిండా లేదా? మళ్ళీ అట్లాంటి పనులు చేయకు. నువ్వు కాలేజ్ పిల్లలకు ఫ్రీ చేయి, స్కూల్ పిల్లలకు ఫ్రీ పెట్టు, బస్సు పెద్దలకు టికెట్ పెట్టు. బస్సులు ఆశ కదా అది. మళ్ళీ అది అన్నమాట. ఇప్పుడు కేసీఆర్ అనేది జూబ్లీస్లో బరాబర్ గెలుస్తుంది. ఇది 100%. ఇంటింటికి డబల్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు, కట్టిండు. మీరు డబల్ బెడ్ కట్టి మీరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి మీరు చెప్పండి, ఒప్పుకుంటాం మేము దాన్ని. వాటర్ ప్లాంట్ డ్రైనేజ్ లైన్ ఇక్కడ రోడ్లో మొత్తుకుంటారు పబ్లిక్. ఇక్కడ లైన్లో మొన్న అడిగితే మేము వచ్చి ఇక్కడ నుంచి జోరు చేస్తాం. ఇప్పుడు మా గల్లీలో కూడా అక్కడ కూడా కొన్ని వేళల్లో మొత్తం డ్రైనేజ్ లేవు. వాటర్ మురికి నీళ్ళు వస్తుంది తాగదానికి. అప్పుడు నీట్గా వస్తుండే. అప్పుడు పొలాలకు కూడా మంచి నీళ్ళు అందింది. ఇప్పుడు పబ్లిక్ కూడా అంటారు కదా, చూస్తారు కదా మీరు కూడా. ఇది జరిగే బస్సు ఫ్రీ తీసేసి స్కూల్ పిల్లలకు ఫ్రీ పెట్టు చేసి చేయి. ముఖ్యమంత్రి చెయ్యి అబ్బది ఆ పని. ఇది తీసేయి బస్సు ఫ్రీ. 3 ఆడేళ్ళకు 2,500 ఇస్తాను, 4,000 పింఛన్ ఇస్తాను. అదే కేసీఆర్ పథకమే ఇస్తున్నాయి. తులం బంగారం ఇస్తాను, అది కూడా ఇవ్వకపోతే. స్టూడీలు ఇస్తాను కాలేజ్ పిల్లలు. పబ్లిక్ అంతా చూస్తారు కదా, తెలిసిందే అన్ని. ఇది జరిగేది. సునీత కంపల్సరీ గెలుస్తుంది. తెలుసా? నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎవరు గెలుపొందుతారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్లో? మేము టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మా సునీత గోపినాథ్ గెలుస్తాడు. ఎందుకంటే గోపినాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, దాంతోపాటు ఎవరైనా అక్రమంగా ఎక్కడైనా ల్యాండ్ కానీ ఏది కానీ ఆక్రమించుకుంటే దాన్ని మా ప్రజలకు ఉపయోగపడుతుంది, మా కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఆ చెరువులను కానీ ఏది కానీ ఖాళీ స్థలాన్ని గ్రౌండ్ చేయడం కానీ, మిగతా సంక్షేమ పథకాలు అయినా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ పథకాలు అయినా ప్రజలకు అందే విధంగా గల్లీ గల్లీ తిరిగి అన్ని ఇంటింటి తిరిగి సంక్షేమ పథకాలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదిమపర్ కానీ ఇవన్నింటినీ తన స్వయంగా ఒక ఎమ్మెల్యే అనుకోకుండా తన ఒక నార్మల్ వ్యక్తిలాగా పోయి ఇంటింటికి ఇచ్చి వాళ్ళ మంచి సైడ్ తెలుసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించి ఉంచు. కాబట్టి అట్లా బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అన్న? అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు అందరికీ పేదల వరకు చేరుతున్నాయా? ఇప్పుడు మేము గెలవడం కింద కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి 6 గ్యారెంటీ ఇవ్వకపోవడం వలన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న ప్రజా వ్యతిరేక విధాలు కానీ, మిగతా ఏ వ్యతిరేక విధాలు కానీ, రేవంత్ రెడ్డి ప్రవర్తన చూసి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న చిల్లర చేతలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతనే మాకు ప్లస్ పాయింట్. ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతనే మేము గెలుస్తున్నాము. ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి స్థాయి నుండి ఆయన ముఖ్యమంత్రి మాట్లాడలేడు. అందుకని ఆయన ఏదైతే ఆయన మాట్లాడేది ఉందో అది తెలంగాణ ప్రజల గుండెల్లా
తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి పైన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏదో ఒకసారి 6 గ్యారంటీ ఇచ్చాడు కదా, ఆ గ్యారంటీలు అమలు చేస్తాడేమని చెప్పి ఒకసారి అయినా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ కొన్ని జిల్లాల్లో అసలే ఒక సీట్ రాలేదు కాంగ్రెస్ పార్టీకి. కొన్ని జిల్లాల్లో మోసపూర్వకమైన మాటలు విని కొన్ని సీట్లు వచ్చాయని ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఆ ముఖ్యమంత్రి విధంగా మాట్లాడుతారు కాబట్టి ప్రజలకి ఈరోజు రేవంత్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రిస్క్ వచ్చేసింది. మాకు ఏమి గెలిచినా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలతో మేము గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. మన ప్రచారంలో ఈ ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి, లేకపోతే మన భారత సైన్యాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం, సో ఇట్లాంటి మాట్లాడినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక సీఎం రేంజ్లో ఉండి? అదే చెప్తున్నాం కదా, ఒక సీఎం రేంజ్లో ఉండి అలా చిల్లర మాటలు మాట్లాడడం అనేది అది ఆయన స్థాయికి తగ్గ విషయం కాదు. ఆ మాట్లాడము, ప్రజల మీద వ్యతిరేకత మాట్లాడము, అదే తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమం చేసి 14 సంవత్సరాలు పోరాడి తన ప్రాణానికి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అలాగైనాం కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందింది. సంక్షేమ పథకాలు మన ప్రజలకు అందుతున్నాయి. ప్రతి ఒక్కటి మనకు ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే సోర్స్ ఉన్నాయో అవన్నిటిని మనం తెలంగాణ పైన ఉపయోగించుకుంటున్నాం కాబట్టి అది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి మీద ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఏదో మేము 6 గ్యారంటీలు ఇస్తుంది కాబట్టి దాంట్లో మాకు ఏదన్నా అవకాశం ఉండి 6 గ్యారంటీ వస్తాయమని చెప్పి మేము ఒకసారి ఓటేసి చూసినాం. కానీ ఈయన 6 గ్యారంటీలు కాదు, అసలు కేసరి పెడుతుంది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ప్రపంచ దేశంలో తెలంగాణ నంబర్ 1 తెలంగాణనే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో అయిన తెలంగాణ 28 రాష్ట్రాలు నంబర్ 1 తెలంగాణ తీర్చిదిద్దే విధంగా కేసీఆర్ పరిపాలిస్తే ఈయన దాన్ని ఏ రాష్ట్రంలో ఈరోజు మనకు చెడ్డ పేరు తెస్తున్నాయి, మంచి పేరు వస్తలేదు. ఆయన ఇక్కడ పోతే అప్పు ఊడతలేదని చెప్పి చిల్లర శాస్త్రాలు ఒక కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్రంకు ఒక గాంధీ లాంటి వాడిని ఈ విధంగా మాట్లాడకము మన కన్న తండ్రి మీద వీళ్ళు అవాకులు సాగు పేలుతారు కాబట్టి వీళ్ళకి మేము ఓటేయద్దు అని నిర్ణయించుకున్నారు అని చెప్పి తెలియదు. ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? సునీత గారా, నవీన్ యాదవ్ గారా? ఎవరు గెలిచినా కానీ వేరే పదం గెలుస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, పింఛను, మళ్ళీ ఏంది ఉచిత బియ్యము అట్లాంటివి ఇచ్చి సోమనపుత్రం చేస్తారు పబ్లిక్ను. ఫ్రీ బస్ మంచిగా ఉన్నదా? వేస్ట్ అది. ఇట్లా నా హిసాబులో నాకు తెలిసిన విషయం, ఫ్రీ బస్సు పెట్టొద్దు. విద్య, వైద్యం ఈ 2 ఇస్తే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి ఓటేస్తారు ప్రజలందరూ. ఇట్లా అడుక్కునే అవసరమే ఉండదు, కంపల్సరీ వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు, తులం బంగారం ఇవన్నీ వస్తున్నాయి. ఏవి రాలే, చెప్పుడు వరకే అది అంకితమైంది, ఇచ్చుడు మాత్రం లేదు. అన్ని ఫేక్ హామీలు అంటారు. ఎంత ఫేక్ హామీలే తెలుసుగా ప్రజలకు అందరికీ, మాకంటే ఎక్కువ మీకే తెలుసు ఎక్కువ ఇంకా కంపల్సరీ. సో ఇప్పుడు హైడ్రా అనేది కొత్తగా తీసుకొచ్చారు కదా కాంగ్రెస్ పరిపాలనలో, దానివల్ల మనకు మంచి ఉందంటారా చెడు ఉందంటారా? మంచి ఉందా చెడు ఉందా అంటే మరి చెడే ఉంది. ప్రజలకి పెద్దవాళ్ళకి ఇలా కూలగొట్టాలి కదా. తన పక్క పంటే ఉన్నాయి దుర్గం చెరువు దిక్కు, వాళ్ళ కూలగొట్ట గరీబుల సమ్మేరైనా కూలగొట్టారు మొత్తం. అదేంతవరకు న్యాయం కాదు కదా. అది వాళ్ళకి ఇలా దృష్టి తీసుకుపోవాలి, బాగుంటుంది. ప్రజలకు కట్టియాలి కానీ కూలగొట్టవద్దు, అదే కదా. కేసీఆర్ ఎన్ని 1,70,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించుడు, ఆడ 1,20,000 పంచుడు ఆయన. అది మరి వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు కట్టిన ఏం కాదు. దానికి ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పారు, కేసీఆర్ వాళ్ళు వద్దని చెప్పారు. ఆయన కానీ ఇచ్చేసారు, ఉన్నారు, సంతోషం. అది ఎవరు కట్టించినా ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిందే గరీబులకు, ఇవ్వాలి కదా, ఇస్తుండ్రాళ్ళు. అదొక్కటే ఆయన చేసిన మంచి పని అంటే. ఇప్పుడు సునీత గారికి అంతగా అవగాహన లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. వాళ్ళ ఆమె వెనక మస్తు మంది ఉన్నారు. కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, పెద్ద పెద్ద మేధావులే కదా వాళ్ళు. తెలంగాణ సాధించిన ఆమెకు సలహా ఇవ్వలేరా? వాళ్ళే నడిపిస్తారు, ఈమెకు తెలియకుండా కానీ వాళ్ళు నడిపిస్తారు ముందుండి. ఆమె చేసినట్టే కదా అది. దానికే నమ్ముడు మేము. పక్కా సమస్య లేదు. జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, సో ఇక్కడ 2 పార్టీలకు పోటాపోటీ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సో మీరు ఎవరికి మద్దతు తెలుపుతారు, లేకపోతే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ కండి, బీఆర్ఎస్ కండి. ఎందుకోసమని? ఎందుకంటే ఆయన చేసిన ఈ హైదరాబాద్లో ఆయన చేసిన పథకాలే, ఆయన చేసిన డెవలప్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ కావాలి, కారు గుర్తు రావాలని కోరుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదండి. ఆయన చేసిన అభివృద్ధినే వీళ్ళు మళ్ళీ చేయలేకపోయారు. కావున ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళతో కాదు అనే, కాబట్టి మళ్ళీ కారు గుర్తునే గెలిపించాలనుకుంటారు. అన్న ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తే నవీన్ యాదవ్ గారు కూడా కొంచెం మంచి పేరు ఉంది, ఆయన లోకల్ పిల్లగాడు అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ అంటున్నారు. అవునండి, మరి ఎంతవరకు వర్కౌట్ అయింది అంటారు? సరే అండి, పేరు మట్టుకు సరే, పేరు ఉంటుందని మాటల మట్టుకు అంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మేము చూస్తున్నాము, ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి లోపల, హృదయం లోపల మాత్రం బీఆర్ఎస్ కావాలని ఉంది. అన్న ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతున్నాయంటారా? లేదండి, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏది నెరవేరలేదు. ఒకటి ఓన్లీ ఫ్రీ బస్ మాత్రమే చేసిరు. ఆ ఫ్రీ బస్తో కూడా మహిళలే ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు జుట్టు పట్టుకొని కొట్టడమే ఉంది.
మళ్ళీ మగవారికి కూడా సీట్లు దొరకట్లేదు, ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది సరే ఫ్రీ బస్ ఇవ్వచ్చు, సంతోషమైన విషయమే, కానీ అది సక్సెస్ఫుల్గా లేదు. చాలా మంది పేదలకు కూడా ఈ ఫ్రీ కరెంట్ కానీ తులం బంగారము లేదండి ఫ్రీ కరెంటు రావట్లేదు, మరియు తులం బంగారం అయితే అసలే ఇవ్వట్లేదు. మొన్న కూడా మన మంత్రి గారు కూడా చెప్పారు, ఎందుకంటే మాతో ఇచ్చే సాధ్యం కాదు, 60,000 ఉన్నప్పుడు చెప్పినాం, కానీ ఇది 1,50,000 అయింది, మేమేడ ఇస్తామనే మాట కూడా స్వయంగానే ఆయన మంత్రి గారు చెప్పారు. కాబట్టి అది నమ్మేటట్టు కూడా లేదండి. సో ఇక మీదట అంటే ఈ గడవబోయేటటువంటి ఈ యొక్క పీరియడ్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతోనే ముందుకెళ్తా అనుకోవచ్చా, లేకపోతే? అవునండి, అదే అండి, అంతే. వాళ్ళు అబద్ధాలతోనే 3 సంవత్సరాలు గడుపుతారు, కానీ ఎటువంటి అభివృద్ధి అయితే జరగదు. మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా అయితే సిటీ జంట నగరాలలో కానీ హైదరాబాద్లో కానీ ఒట్టి కేటీఆర్ వల్లనే మనకు అభివృద్ధి జరిగింది. కావున ప్రజలు కూడా మళ్ళీ వాళ్ళే రావాలని కోరుకుంటారు. మళ్ళీ 3 సంవత్సరాలకు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంది.